రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన కొడుకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం రోజు తమ ముందు యాదగిరిని హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్టే అందే సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. హైకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో చివరి నిమిషంలో ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక వాయిదా పడినట్లేనా? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక హైడ్రామా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉదయం చైర్మన్ ఎన్నికలో భాగంగా ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అదే విధంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్ అందరూ హాజరయ్యారు. అయితే మెజార్టీ బీఆర్ఎస్ కు ఎక్కువ ఉంది. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ నుండి సుదర్శన్ రెడ్డి ఎంపిక చేయాలన్నటువంటి దాన్ని అందరూ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలో భాగంగానే సుదర్శన్ రెడ్డి ఎన్నిక జరుగుతుందని అందరూ ఊహించారు. అయితే కొద్ది గంటల లోపలనే ఆకుల యాదగిరి తమ తండ్రి కనబడతలేరు అనేటువంటి విషయాన్ని నిన్న హైకోర్టును ఆశ్రయించారు ఆయన కుమారుడు. అందులో భాగంగానే ఆయనను హాజరుపరచాలి, కోర్టు ముందు హాజరుపరచాలి, ఎన్నిక కూడా నిలిపివేయాలన్నటువంటి ఆదేశాలు హైకోర్టు నుండి రావడంతో సుదర్శన్ రెడ్డి ఎన్నికను అప్పటి వరకు ఖరారు చేసినటువంటి అధికారులు వెంటనే హైకోర్టు స్టే రావడంతోనే ఈ ఎన్నికను నిలిపివేశారు. చట్ట పరిధిలో జరగవలసినటువంటిది న్యాయస్థానం సూచించిన ఆదేశాల మేరకే తాము నడుస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి, ఆర్డీఓ, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ చెప్పారు. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం ఖచ్చితంగా తమ కౌన్సిలర్లు చెప్పినటువంటి పేరును, ప్రతిపాదించినటువంటి పేరును సుదర్శన్ రెడ్డి ఎంపికను ఖరారు చేయాలన్నటువంటి విషయాన్ని ఇటు ఎన్నికల అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు అదే విధంగా హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఏమి చేయలేము, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాయిదా వేయాలన్నటువంటి విషయాన్ని ఇటు అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం అధికారులు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ 2 గంటల పాటు కౌన్సిల్ ఎన్నిక అంత గందరగోళంగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా హైడ్రామా కొనసాగింది, సస్పెన్షన్ కొనసాగింది. చివరికి 13 మంది కార్పొరేటర్లు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నామని చెప్పినా కూడా ఈ హైకోర్టు ఆదేశాల మేరకు చివరి వరకు చేసినటువంటి ప్రయత్నం ఇటు అధికారులు కూడా ఆయనకు సుదర్శన్ కు అధికారికంగా సర్టిఫికెట్ ఇవ్వలేము, యాదగిరి కొడుకు ఆదేశాల మేరకు అక్కడ హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఈ ఎన్నికను వాయిదా వేసినట్లు చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికి కూడా కౌన్సిల్ లో సమావేశంలో హైడ్రామా కొనసాగుతుంది. మొత్తంగా సస్పెన్షన్ ఏ విధంగా తేలనుంది, ఒక హైకోర్టు ఆదేశాలు మాత్రమే ఖచ్చితంగా పాటిస్తామన్నటువంటి విషయాన్ని ఆ ఎన్నికల అధికారులు అదేవిధంగా ఆర్డీఓ చెప్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే సార్, ప్రధానంగా చూస్తే మరి సుదర్శన్ రెడ్డి ఎన్నిక చెల్లుతుందా రేపు గురువారం రోజు, లేకపోతే ఆకుల యాదగిరిని మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా? యాదగిరి కూడా తనకు చైర్మన్ పదవి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి క్యాంప్స్ లో మాత్రం యాదగిరి కూడా తాను ఆ డిమాండ్ చేస్తున్నారు. అయితే యాదగిరికి ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా మద్దతు చెప్పే అవకాశం ఉంది అని ఒక వాదన వినిపిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ లో ఉన్న ఒక 4 కార్పొరేటర్లు యాదగిరి కూడా మద్దతు చెప్పే అవకాశం ఉంది. అందుకోసమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికను వాయిదా వేస్తున్నటువంటి విషయాన్ని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా ఇటు యాదగిరి వర్గము అదే విధంగా సుదర్శన్ వర్గము 2 వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి హైకోర్టు ఆదేశాలకు మేరకు మాత్రం అక్కడ ఎంపీ ఎన్నికను మాత్రం వాయిదా వేసినట్లు చెప్తున్నారు. భువన, రైట్, థ్యాంక్ యూ సార్. మీటింగ్ ముందు మీరు ఎట్లా కండక్ట్ చేస్తారు? చట్టం ప్రకారం 24 గంటల తర్వాత మీరు కండక్ట్ చేయాలని చెప్పినాం. ఇవాళ పోలీసులను పెట్టి ఆర్టీఓ గారు చెట్లు చింపేసి బయటికి నూకిండ్రు. మాకేం బ్రెయిన్ అవకాశం లేదు.